హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక టేస్టీ రెసిపీతో వచ్చేసానండి. రెస్టారెంట్ స్టైల్ ఆప్రికాట్ డిలైట్ చేయబోతున్నాను. ఇది మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అండి. మీరు కూడా మీ పిల్లలు కూడా ఆప్రికాట్ తినడం లేదా? ఈ విధంగా ఈ రకంగా చేసి పెట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఆహ్, తింటారు. ఇది మూడే 3 స్టెప్‌లతో చేసుకొని ఎంచక్కా ఇంట్లోనే తినేయొచ్చండి. చూడండి, నేను ఇక్కడ ఆప్రికాట్ తీసుకున్నాను. ఇది ఈజీగా సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయండి. ఒక 15-16 ఆప్రికాట్స్ ఉంటాయి ఇవి. ఒక కప్ ఆప్రికాట్స్‌ని దీన్ని బాగా నీళ్ళతో వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక హాఫ్ కప్ నీళ్ళు వేసుకొని కట్ చేసుకున్న ముక్కలు అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అంటే అవి మెత్తగా అవ్వాలండి. ఇట్లా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ చేసుకుంటాం. ఆ లోపల క్రీమ్ బేస్ రెడీ చేసుకుంటాము. చూడండి, నేనిక్కడ ఒక కప్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఈ ఫ్రెష్ క్రీము సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి. ఇక్కడ నేను ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. బాగా చిలక్కొడుతున్నాను చూడండి. చిలక్కొట్టిన తర్వాత ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. దీన్ని కూడా బాగా కలపాలి. ఆ తర్వాత నేను ఒక కప్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నానండి. దీన్ని కూడా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇవి బాగా ఉడికినాయి. దీంట్లో చక్కెర వేసి మళ్ళీ కొంతసేపు ఉడకనివ్వాలి. ఆ లోపల మనము కస్టర్డ్ బేస్ రెడీ చేసుకుంటాము. ఇక్కడ నేను ఒక కప్‌లో 2 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ తీసుకొని కొద్దిగా మిల్క్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. చూడండి, ఇవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. దీన్ని మ్యాషర్‌తో ఇట్లా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక మళ్ళీ బేస్ రెడీ అయిపోతుంది. చూడండి, నేనిక్కడ ఒక బౌల్‌లో ఒక హాఫ్ లీటర్ ఇవి తీసుకున్నాను, మిల్క్ తీసుకున్నాను. ఇవి బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇవి కస్టర్డ్ బాగా చల్లగా అయిపోయింది. దీన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, ఇది ఆప్రికాట్ బేస్ రెడీ అయిపోయింది. దీన్ని జామ్ మాదిరిగా అయిపోయింది చూడండి. దీన్ని పక్కన పెట్టుకోవాలా. ఆ లోపల పాలు కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. బాగా చిక్కగా అయిపోయినాయి. దీంట్లో కేసర్ ఒక 10 కేసర్ ఇవి వేసుకున్నాము. ఆ తర్వాత చక్కెర వేసుకోవాలి. బాగా కలిపినాక ఈ కస్టర్డ్ ఇది ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. మీరు కావాలంటే ఫ్రూటీ కేక్ మాదిరిగా అది కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ ఇది మిల్క్ బ్రెడ్ ఉన్నింది కాబట్టి అది తీసుకున్నాను. తర్వాత ఈ జామ్ ఉంది కదా, ఆప్రికాట్ జామ్ ఫస్ట్ బేస్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ పెట్టుకున్నాక ఈ కస్టర్డ్ బేస్ ఉంది గదా, అది వేసుకోవాలి. ఆ తర్వాత క్రీమ్ బేస్ వేసుకోవాలండి. ఈ ఈ మాదిరిగా 3 స్టెప్స్, 3 లేయర్స్ నేను అట్లా వేసుకున్నాను. బ్రెడ్ పెట్టడం, దాంట్లో ఆప్రికాట్ బేస్ పెట్టడము, ఆ తర్వాత క్రీమ్ బేస్ పెట్టుకొని, ఇక్కడ డ్రై నట్స్ ఇట్లా చేసుకొని, ఇది 3-4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్‌గా సర్వ్